బిగ్ టీవీ కిమ్స్ హాస్పిటల్ విజేత కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన మెగా ఉచిత మెడికల్ క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. పొదలకూరు సిఐ రాంబాబు, ఎస్ఐ హనీఫ్ తో పాటు పొదలకూరు మండల నాయకులు ఈ మెగా మెడికల్ క్యాంపులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలంటే కేవలం వార్తలకు మాత్రమే పరిమితమవుతాయని, బిగ్ టీవీ మాత్రం అలా కాకుండా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం సంతోషకరమని అతిథులు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరింత సమాచారం క్యాంప్ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సంఘటనల్ని వార్తల రూపంలో అందించడమే కాకుండా ప్రజాసేవలో కూడా బిగ్ టీవీ దూసుకెళ్తుంది. ఏదైతే తెలుగు రెండు రాష్ట్రాల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాలో కూడా పొదలకూరు గ్రామంలో కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వారి పేషెంట్స్ కూడా వచ్చినటువంటి పేషెంట్లకు ముందుగా బీపీ షుగర్ టెస్టులు చేసిన తర్వాత ఇక్కడ ఓపీ కూడా చూసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనరల్ ఫిజిషియన్, న్యూరో సర్జన్, డెంటల్ డాక్టర్, అదేవిధంగా ఐకి సంబంధించినటువంటి డాక్టర్ల ద్వారా ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్కి వచ్చినటువంటి వారికి ఫ్రీ మెడిసిన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ మెడిసిన్ కూడా అందజేస్తాను. అయితే ఇక్కడ మనకి కొంతమంది గెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి సిఐ రాంబాబు గారు వచ్చున్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా సార్, ఒక బిగ్ టీవీ కిమ్స్ విజేత ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా బిగ్ టీవీ వారికి శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు, అలానే విజేత ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి సంయుక్తంగా ఇది జిల్లాలో థర్డ్ ఉచిత మెడికల్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది మన పొదలకూరు పట్టణంలో నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేయటం ఇది నిజంగా ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అదృష్టం, అవకాశంగా భావించుకోవాలి. ఎందుకు అని అంటే ఉచిత మెడికల్ క్యాంప్ అంటే అది చిన్నపాటి మెడిసిన్తో కాకుండా ఇక్కడ అన్ని ఎక్స్పెరిమెంట్స్, అన్ని అవసరమైనటువంటి మెడికల్ టెస్టులు, మినిమం మెడికల్ టెస్టులు ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేము కూడా, మా పోలీసు వారు కూడా ఇందులో పాత్రదారులు అయ్యాము. అట్లానే ఇక్కడ ఈ మండల పార్టీ అధ్యక్షులు మస్తాన్ బాబు గారు, అట్లానే పొదలకూరు టౌన్ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు, తర్వాత పెద్దలు పక్కేనాయుడు, తర్వాత అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క మెగా క్యాంప్కి వచ్చి వారు కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్తో పాటుగా కొంచెం మంచి కాస్ట్లీ మెడిసిన్ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. మేము చూసాము. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మెడిసిన్తో పాటుగా టెస్టులు అనేవి చేయటం అనేది ఇక్కడ నిజంగా అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకున్నట్లయితే నాకు చిన్నపాటి మైనర్ ఐ టెస్ట్లో చిన్న డిఫెక్ట్ బయటపడింది. సో దానికి వాళ్ళ సలహా కూడా ఇవ్వడం జరిగింది. నేను టైం చూసుకొని విజేత ఐ హాస్పిటల్కి వెళ్ళి ఫర్దర్ గాగుల్స్ యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపించింది స్పష్టంగా. సో మనం నిత్యం హడావుడిలో ఎవరు ఉద్యోగరీత్యా వారి యొక్క పనుల్లో పడిపోయి హెల్త్ని కొంచెం నెగ్లెక్ట్గా చేస్తూ ఉంటాము. ఈ యొక్క ఉచితమైనటువంటి మెగా శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే ఇక్కడతో సరిపడే వైద్యం అయితే ఇక్కడ లేదు అంటే ఫర్దర్ మనం ఈ యొక్క హాస్పిటల్స్ నుంచే వచ్చారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి వెంటనే ఆ చికిత్స కూడా చేసుకొని దాన్ని షార్ట్అవుట్ చేసుకోవడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. బిగ్ టీవీ వారికి, ఈ నాగార్జున స్కూల్ సిబ్బందికి, ఈ వచ్చిన కిమ్స్ హాస్పిటల్ స్పెషల్ డాక్టర్ల గారికి అందరికీ ఇది శుభదినం. కానీ మా సరేపల్లి నియోజకవర్గంలో మా పొదలకూరు మండలాన్ని ఎంచుకోవడం, ప్లస్ మా పొదలకూరు పట్టణంలో మీరు నిర్వహించిన దానికి మీకు ప్రత్యేక అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు వల్ల లోకల్గా ఉండే ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎక్కువ చేయాలని ఆశిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఎస్ఐగా మీరు ఇక్కడ క్యాంప్కి గెస్ట్గా రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? మీరు గతంలో వేరే ఛానల్స్ కానీ ఇలా చేయటం కానీ ఎక్కడైనా చూడడం కానీ ఏమన్నా జరిగింది? నమస్కారం. చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు న్యూస్ ఛానల్స్ అంటే ఓన్లీ న్యూస్కి సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడమే చూసాం, కానీ ఇట్లా సర్వీస్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. అది కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి అందరికీ, పేదలకి ఉచితంగా వైద్యం గురించి సదుపాయం కలిగించడం అనేది చాలా గొప్ప విషయము. దీనికి చాలా ధన్యవాదాలు. జనరల్గా పబ్లిక్ ఎవరు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏం పర్లేదు చేయించుకుందామని అనుకుని ఇట్లా
స్తబ్దుగా ఉంటుంటారు. హాస్పిటల్కి వెళ్ళడానికి స్తోమతలకు కానివ్వండి, లేదు ఓపికలకు కానివ్వండి, సీరియస్ అయ్యేదాకా వాళ్ళు కదలరు జనరల్గా. అట్లాంటిది మీరు విలేజ్లోనే ఇట్లా మెడికల్ క్యాంప్ పెట్టి ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఎట్లయినా కానీ ఇట్లా వచ్చి వాళ్ళ మీ సర్వీస్ తీసుకునే అవకాశం కలుగుతుంది. సో ఇట్లాంటి గొప్ప గొప్ప పనులు ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలని బిగ్ టీవీని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే బిగ్ టీవీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపులకి అపూర్వ స్పందన అయితే వస్తున్నట్టుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఇలాంటి మెడికల్ క్యాంపులు ఎవరు చేయనటువంటి సాహసం ఈ యొక్క బిగ్ టీవీ కూడా చేస్తుందని, ఇట్లాంటి మెడికల్ క్యాంపులు కూడా మరెన్నో నడపాలని కూడా ఇటు పొదలకూరు పట్టణ వాసులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పొదలకూరు.